ఆర్కిడ్ ఛానల్ కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. కోయంబత్తూర్ పోలీస్ వాళ్ళు అంటే మెడ్రాస్ డిఎంకే గవర్నమెంట్ మోదీ గారికి రోడ్ షో చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదండి. ఇంతకంటే ఆశ్చర్యకరం, అరాచకం ఏమైనా ఉందా? ఒక ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మన దేశంలో రోడ్ షో చేసుకోవడానికి పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఏంటంటే అది సెన్సిటివ్ ఏరియా అట, ముస్లింలు ఎక్కువ ఉంటారట, వాళ్ళు ఫీల్ అవుతారట. బీజేపీ అంటే ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడానికి ఫీల్ అయ్యే ముస్లిమ్స్ వాళ్ళ ఈ దేశంలో ఉండడానికి అర్హత ఉందా? వాళ్ళకి వెళ్ళమనండి పాకిస్తాన్కి. వాళ్ళకి ఏ ప్రైమ్ మినిస్టర్ ఇష్టం ఉంటే అక్కడ పోమనండి. షాబాజ్ షరీఫ్ అన్నాడు వాళ్ళకి చక్కగాను. అది పోలీసు వాళ్ళకి సిగ్గులేదా మేము కంట్రోల్ చేయలేమని చెప్పుకోవడానికి? డిఎంకే గవర్నమెంట్కి సిగ్గులేదా? సో ఇది ఎలా ఉందంటే హనుమంతుడి ముందు కుప్పిగింతలు అంటారు కదా, అలా ట్రై చేశారండి మోదీ. ఏంటంటే కాశ్మీర్లో పీక్ టెర్రరిజం ఉన్న టైంలో అతను శ్రీనగర్ నడిబొడ్డులో ఇండియన్ ఫ్లాగ్ తీసుకుని ఎగరేశాడు. అలాంటి దమ్మున్న మనిషి ఆయన దగ్గరేమో ఇప్పుడు కోయంబత్తూరులో నువ్వు వెళ్ళొద్దు అంటే ఊరుకుంటాడు ఆయన. అక్కడెక్కడో పూణేలో అక్కడ బాంబులు పేలుతుండగా అతను మీటింగ్ జరిగిందండి 2014లో. 2-3 బాంబులు పేల్చారు, అయినా కూడా ఆయన మీటింగ్ ఆపకుండా చేశాడు. 2000 నాగ్పూర్ అనుకుంటా, నాగ్పూర్లో 2014. అలాంటి మనిషిని మోదీని ఎవడో ఆపలేడండి, భయపెట్టలేడు, ఆపలేడు. భయపెడితే ఇంకా తిరగబెట్టి చేస్తాడు. అది ఇప్పుడు మళ్ళీ అది హైకోర్టు, మద్రాస్ హైకోర్టుమో పర్మిషన్ అంటే కోయంబత్తూరు పోలీసు వాళ్ళకి చెప్పేది, నువ్వు పర్మిషన్ ఆపడానికి లేదు, నీ పని నువ్వు చేసుకోవాలి. దాంతో వాళ్ళు ఇవాళ 18వ తారీఖు అండి, మార్చి జరగబోతుంది. 4 కిలోమీటర్ల స్టెప్లో మోదీ గారు ఆధ్వర్యంలో రోడ్ షో జరుగుతుంది కోయంబత్తూరులో ఇవాళ 18వ తారీఖు సోమవారం. సో దానికి ఇదేంటంటే విచిత్రం, అన్నిటికీ హైకోర్టులు, సుప్రీంకోర్టులు ఇంటర్ఫేర్ అవ్వాలా? చిన్న చిన్న థింగ్స్ వీళ్ళు తెలివి తక్కువతనమా, లేకపోతే మూర్ఖత్వమా, లేకపోతే వాళ్ళ పొగరమొత్తమా? డిఎంకే వాడు ఇష్టారాజ్యం చేద్దాం అనుకుంటాడా? వాడు ఇది వేరే దేశం అనుకుంటాడా? ప్రైమ్ మినిస్టర్కి రావడానికి పర్మిషన్ ఇవ్వడానికి, ప్రైమ్ మినిస్టర్ రోడ్ షో చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి వాటికి, వీడి ఇవ్వాలా? అది నన్ను అడిగితే మొత్తం సెంటర్ పోలీసింగ్ కూడా సెంటర్ కంట్రోల్ తీసుకోవాలండి. స్టేట్స్కి అసలు డెవలప్మెంట్ వర్క్ చేసుకోవడం తప్ప ఇంకో పని ఉండకూడదు. వాళ్ళకి వాళ్ళ ఇష్టారాజ్యం చేసుకోవడానికి ఏదైనా సామంతరాజులా లేకపోతే ఇండిపెండెంట్ వాడు రాజీవ్ గాంధీ గారు చెప్పినట్టు ఇది ఫెడరల్ స్ట్రక్చర్, దాంట్లో గ్రూప్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ ఏదో పోల్చుకోవట్లుగా చెప్తాడు రాహుల్ గాంధీ. ఆ టైప్ కాదండి. ఇదంతా కూడా మన దేశం అంతా కూడా సెంటర్కి కంట్రోల్ ఉండాలి. అందరూ ఇలాంటి బార్డర్ స్టేట్స్, తర్వాత ఈ సెన్సిటివ్ స్టేట్స్ ఉన్నాయి కదా, కేరళ, తమిళనాడు కూడా కొన్ని ఏరియాస్లో ఈ ముస్లిం డామినేషన్ ఎక్కువ. వీళ్ళని అదుపులో తీసుకోకపోతే రాను చాలా ఇబ్బందికరం అయిపోతాం. కొన్ని ఏరియాలో మనం వెళ్ళాం, మన దేశంగా మనం వెళ్ళాం, గెట్ అవుట్ అయిపోతాయి. ఇప్పటికే కొన్ని వాయనాడు, రాహుల్ గాంధీ కాన్స్టిట్యూన్సీ వాయనాడు అంతా కూడా ఐఎస్ఐఎస్ వాళ్ళ స్థావరాలు ఎక్కువైపోయాయి. కొన్ని విలేజ్ అన్ని కూడా వాళ్ళ జెండర్ వేసుకుని పోయింటారు. ఎవరు వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వెళ్ళడం భయపడతారు. అలా ఉంటుంది అక్కడ. సో మోదీ గారు నెక్స్ట్ టైం వచ్చి వీళ్ళందరినీ కూడా కొంచెం మైన్ స్ట్రీమ్లో తీసుకోవడానికి ట్రై చేయాలి. నక్సలిజం కంట్రోల్ చేశారు చాలా బాగా బై షియర్ బిల్డింగ్ ఆఫ్ రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, పైప్ లైన్స్, వాటర్ లైన్స్ అన్ని వేసి ప్రజలందరినీ కూడా ఆ మెయిన్ స్ట్రీమ్ అంటే మన ఏంటిది టెర్రరిజం మానేసి మంచిగా మామూలుగా మిగతా పౌరుల్లో ఉండడానికి అవకాశం ఇచ్చారు.
దానివల్ల అది జరిగిపోయింది. నెక్సలిజము ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ముస్లిమ్స్ వాళ్ళ భావజాలాలు అవి కూడా కంట్రోల్ చేయగలిగారు. ముస్లిమ్స్కి పాపం వాళ్ళు రాంగ్ కైండ్ ఆఫ్ బ్రెయిన్ వాషింగ్ జరుగుతుంది. వాళ్ళ మద్రాసాలు, వాళ్ళ ముల్లాలు, మౌలాలు, వాళ్ళ కంట్రోల్ తగ్గించాలి. పాపం అతను అనేవాడు తారిక్ ఫతే, గ్రేట్ మ్యాన్ తారిక్ ఫతే అని అతను చెప్పాడు, మై అల్లా కా ఇస్లాం మాన్తా హూ మగర్ ఏ ముల్లా కా ఇస్లాం నహీ మాన్తా హూ అన్నాడు. ఈ ముల్లా కా ఇస్లాం ఆపితే అల్లా కా ఇస్లాం ఎప్పుడు బాగానే ఉంటుంది. ముస్లిమ్స్ ఆల్సో మెయిన్ స్ట్రీమ్ లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తారు. దే విల్ ఫాల్ ఇన్ లైన్ విత్ అదర్ పీపుల్, డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవడం, అందులాగే మంచిగా ఉండడం జరుగుతుంది. అంతేగాని ఎంతసేపు అవతలని కొట్టడం, వాడు సంపాదిస్తే వాడిని తన్ని రాకుందాం, ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అంటే పూర్వకాలం ఎప్పుడో కొన్ని వేల ఏళ్ళ క్రితం ఉండేది. 1500 ఏళ్ళ క్రితం అడవి కాదు, ఎడారి నుంచి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళకి ఏమి పండించడానికి అవకాశం లేక పక్కన ఉన్న దేశాలు ఏమైనా సుభిక్షంగా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కొట్టుకు తినేవాళ్ళు. ఆ లాజిక్ ఇప్పుడు పనిచేయదండి. సభ్య సమాజంలో అది మీ అందరూ ఒప్పుకోకపోతే ఈ రోజుల్లో డిటెక్షన్ ఈజీ, ప్రివెన్షన్ ఈజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సీసీ కెమెరాలు, అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. దాంతో కొంచెం కష్టం. అరాచకంగానే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను, నేను మమ్మల్ని ఇలాగే గౌరవించండి అంటే జరిగే పని కాదు. వాళ్ళకి తెలుసుకోవాలి. చూడండి, హమాస్, హిజ్బుల్లా వాళ్ళని చితకొడుతున్నారండి. వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే ఇజ్రాయెల్ ఒక్కడే అడుగుని చితకొడుతున్నారు. సో టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అవి ఉన్నప్పుడు ఎంత టెర్రరిజం ట్రై చేద్దామన్నా కూడా వాళ్ళు కూడా టెక్నాలజికల్గా అప్డేట్ అవుతున్నారు. కూడా డ్రోన్స్ వాడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ కష్టం అండి వాళ్ళకంటే వీళ్ళు ఎప్పుడు కూడా చెడు కంటే మంచి ఎప్పుడు పై చేయలోనే ఉంటుంది అని వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో ఇదండి, మోదీ గారినే రోడ్ షో చేయకుండా ఆపేద్దామన్న ప్రయత్నాలు జరిగాయి. దానికి మెడ్రాస్ హైకోర్టు ఇంటర్ఫియర్ అయింది. రోడ్ షో జరుగుతుంది ఇవాళ 4 కిలోమీటర్లు కోయంబత్తూరులో ఘనంగా జరగబోతోంది. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.